ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. తమిళనాడులో సర్కార్ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దేవుడి సొమ్ము దేవుడికే అంటూ స్పష్టం చేశారు సీఎం విజయ్. దేవాలయాల నిధుల వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన. హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ శాఖ పరిధిలోని దేవాలయ నిధులతో చేపట్టాల్సిన ప్రాజెక్టులకు బ్రేకులు వేశారు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 245 కోట్ల విలువైనటువంటి 46 ప్రాజెక్టులను స్టాలిన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులన్నీ కూడా ఇప్పటి సీఎం విజయ్ రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 కోట్లతో 29 కళ్యాణ మండపాలు, 130 కోట్లతో 17 కమర్షియల్ సముదాయాలను నిర్మించాలన్న నిర్ణయం నిలిచిపోయింది అర్ధాంతరంగా. రాజకీయాల్లో కొందరు కేవలం ప్రసంగాలకే పరిమితమవుతూ ఉంటారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షాలపై విమర్శలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయన తీసుకున్న డెసిషన్ హిందూ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల్ని మళ్లించడం వల్ల ఆలయాలు ఆర్థికంగా దివాలా తీసే ప్రమాదం ఉందని టీవీకే సర్కార్ గుర్తించింది. అలాగే దేవుడి సొమ్ము దేవుడికే అనేటువంటి ఈ నినాదంతో అసలు వేరే కార్యక్రమాలకి వాడకూడదంటూ కూడా హిందూ ధర్మశాస్త్రాలు న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తోంది. వాణిజ్యీకరణ కంటే ఆధ్యాత్మికతకే విజయ్ పెద్దపీట వేయడం హర్షణీయమంటున్నారు భక్తులంతా. ప్రాజెక్టులు కొన్ని న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోవడం, దేవాలయాలపై ఆర్థిక భారం పెరగడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాలయ నిధుల్ని వాణిజ్య కార్యకలాపాల కన్నా ఆలయాభివృద్ధి, భక్తుల సంక్షేమం, వారసత్వ పరిరక్షణ వంటి కార్యక్రమాలకు వినియోగించాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో డీఎంకే ప్రభుత్వం దేవాలయ నిధులతో మ్యారేజ్ హాల్స్, కమర్షియల్ భవనాల నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టింది. దేవాలయ ఆదాయాన్ని పెంచడంతో పాటు భక్తులకు తక్కువ ఖర్చుతో వివాహ వేదికలు అందించేందుకు ప్రాజెక్టులు చేపట్టినట్లు స్టాలిన్ చెప్పుకొచ్చారు. తాజాగా విజయ్ సర్కార్ తీసుకున్న ఈ డెసిషన్పై డీఎంకే విమర్శలు చేస్తోంది. బీజేపీ డిమాండ్లకు అనుగుణంగా టీవీకే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించింది.